మమతా బెనర్జీ పరిస్థితి చూసుకుంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నది. ఎందుకంటే అటు బీజేపీతోని ఇప్పుడు ఢీ అంటే ఢీ అనలేదు, ఇటు కాంగ్రెస్తోని పూర్తిగా స్నేహం చేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను విమర్శించినంత ఇంకెవరిని విమర్శించలేదు. రాహుల్ గాంధీని తూలనాడింది. అసలు రాహుల్ గాంధీ ఈ నాయకత్వానికి, ఇండియా కూటమి నాయకత్వానికి పనికిరాడున్నది రకరకాలుగా విమర్శలు చేసింది. పశ్చిమ బెంగాల్లో ఘోర ఓటమి తర్వాత ఒక రకంగా చెప్పాలంటే 80 సీట్లు వచ్చినా మళ్ళీ పార్టీలోని ముసలం ముట్టడం, 60 మంది ఎమ్మెల్యేలు తనకు దూరం కావడం, అట్లాగే వారు వేరు కుంపిడి పెడతామనడం. దీంతో అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు. సబ్కుచ్ లుటాకి హోష్మే ఆయోతో క్యా హోతా అని ఓ పాట ఉంది. అంతా కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలివికి వస్తే లాభం లేదు అనే దానికి మంచి ఉదాహరణగా మమతా బెనర్జీ నిలిచింది. రెండోది, బావిలో పడ్డవాని మీద బండెడు రాళ్ళు అని సామెత. నూతిలో పడ్డాడు కదా, 100 రాళ్ళు వేస్తారు. కనుక ఇప్పుడు ఆమె తప్పులన్నీ ముందరకు వస్తుంటాయి. ముఖ్యంగా మీనల్లు నుంచి ప్రోత్సహించడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆమె నాయకత్వాన్ని సవాల్ చేయకపోయినా ఆమె చేసిన పనులు సవాల్ చేస్తున్నారు తన అనునాయులు. అట్లాగే మొత్తం 80 మంది కలిసి 20 మంది కూడా తన ఉంటారా లేదా తెలియని పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీని మొన్నటిదాకా తెగిడిన ఆమెనే రాహుల్ గాంధీని కలవాల్సి వచ్చింది. మరి దేశ రాజకీయాల్లో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి 98లో పార్టీ పెట్టుకొని సరిగ్గా 12 ఏళ్ల కృషి తర్వాత 2011 అధికారంలోకి వచ్చి మళ్ళీ 2011 నుంచి సరిగ్గా 15 ఏళ్ల పాటు అప్రతిహతంగా హ్యాట్రిక్ కొట్టి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా లేకుండా తన సొంత సీట్ని ఓడిపోవడం, తాను ఎమ్మెల్యే కూడా లేకపోవడం, మరి గెలిచిన ఎమ్మెల్యేలేమో ఇట్లా పోవడం, దాన్ని చుట్టూ కష్టాలు చుట్టుముట్టినాయి మమతా బెనర్జీ చుట్టూ. ఎంపీలు తన చేతుల్లో లేకుండా పోతున్నారు. రాజ్యసభ సభ్యులు అట్లాగే లోక్సభ సభ్యులు కూడా ఆల్మోస్ట్ 2/3 మెజార్టీతోని బీజేపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి, లేకుంటే రేపు పొద్దున మహిళా బిల్లుకు అట్లానే మనకు డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటేసే పరిస్థితి ఉన్నది. చుట్టూ చూస్తే చీకటి. ఆశాకిరణం ఆమె కనిపించింది కేవలం ఇటు పక్కన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ ఉందని ఆమె ఖండించినా కూడా ఇవి అది కొనసాగుతూనే ఉన్నాయి. చూస్తున్నా ఏం జరుగుతుందో. కనుక ఏదైనా సరే మొత్తం మీద మమతా బెనర్జీ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది ఆమెకు. ఇవాళ తమ రక్షణ కోసం ముఖ్యంగా ఈడీ ఇతర దాడులు కూడా జరుగుతున్నాయి. మమతా బెనర్జీ మేనలుడైన అభిషేక్ బెనర్జీ ఒక్కరితోనే కాదు, చాలామంది అప్పటి టీఎంసీ నాయకుల మీద అటు ఈడీ అట్లాగే సిబిఐ దాడులు కొనసాగుతున్నాయి. దాంతో తమను రక్షించుకోవాలి, దానికి ఒక దేశవ్యాప్తంగా ఆసరా కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. గత 2014లో 19లో దక్కని హోదా 2023లో 24లో దక్కింది. ఆ రకంగా చూసుకుంటే ఇవాళ మరి మమతా బెనర్జీ పరిస్థితి అన్నీ కోల్పోయి మరి సొంత ఇంటికి పోతుందా అనే పరిస్థితి తయారవుతుంది. నిజంగా చెప్పాలంటే సొంత ఇంటికి పోతుందని నేను పడతలేను కానీ అనుమానపడతలేదు కానీ ఆ పుకారు అయితే వచ్చింది, దాన్ని మనం ఖండించింది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒక మాట చెప్పొచ్చు, అంటే ఈ కష్టకాలంలో తనను ఆదుకునే ఒక మంచి మిత్రుడు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఆమెకు వచ్చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించింది కరెక్టే, ఎందుకంటే ఆనాడు కమ్యూనిస్టులతో గెలవలేకపోతుందని చెప్పి 12 ఏళ్ల పోరాటం తర్వాత కాంగ్రెస్కు పిల్ల కాంగ్రెస్ లాగా అసలు కాంగ్రెస్ ఎక్కడ పోయింది. ఇప్పుడు మొన్న వాళ్ళిద్దరే పోటీపడ్డారు. అసలు కాంగ్రెస్ మరి టీఎంసీ 2 పోటీపడే సందర్భాలు ఉన్నాయి కమ్యూనిస్టులతో పాటు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అంతకుముందు ఉన్న బీజేపీ మరి వాళ్ళ అధికార పక్షంగా వచ్చేసింది. పశ్చిమ బెంగాల్ పరిస్థితులు బాగాలేవు కనుక ఈ బాగాలేని పరిస్థితులలో అటు కమ్యూనిస్టుల వైపు పోలేదు, మరి ఇటు బీజేపీ పూర్తిగా తనకు వ్యతిరేకంగా ఉంది కనుక కాంగ్రెస్ మాత్రమే దిక్కయింది. అంటే ఒకనాడు తృణీకరించిన కాంగ్రెసే తృణమూల్ కాంగ్రెస్కి వాళ్ళ మనకు ఒక ఆసరా ఇచ్చే పరిస్థితి అయింది. దేశవ్యాప్తంగా మీద కేసులు కానీ వాటిని డిఫెండ్ చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్లో నిలుస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం మమతా బెనర్జీ పరిస్థితి రెంటా రేవడిలాగా తయారైంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అండదండల కోసం ప్రయత్నం చేస్తున్నది. కలవకపోవచ్చు కానీ కలిసినంత పనిచేస్తారని నేను అనుకుంటున్నాను.